ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్ తోని డబ్బింగ్ చెప్పిస్తే గనక ఒక అబద్ధం కూడా ఎట్లా నిజం అనిపిస్తుంది అనేది ఈ పునర్జన ఆయుర్వేదం యొక్క ఈ యాడ్ చూస్తే అర్థమైపోతుందండి. ఇందులో ఏం చూపిస్తారంటే ఒక పేషెంట్ చూపిస్తారు. ఆ పేషెంట్ ఏమంటుంది, సెకండ్ టైం నాకు క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత తగ్గదని చెప్పారు, కేవలం నేను పునర్జన ఆయుర్వేదం వాడడం వల్ల నాకు మొత్తం క్యాన్సర్ తగ్గిపోయింది అని చూపిస్తున్నారు. పేషెంట్ తో పాటు ఇద్దరు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు కూడా అమ్మో అసలు ఏం చేయలేకపోయిందన్నారు, కాకపోతే పునర్జన ఆయుర్వేద మందులు వాడిన తర్వాత మొత్తం తగ్గిపోయింది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు స్పెసిఫిక్ గా అక్కడ బిఫోర్ ఆఫ్టర్ అనే ఒక పెట్ స్కాన్ రిపోర్ట్ వాళ్ళ యాడ్ లోనే చూపిస్తా ఉంటారు అన్నట్టు. కాకపోతే ఈ సేమ్ పేషెంట్ యొక్క డేటా తీసి నేను చూస్తే బసవతారకం హాస్పిటల్లో ఆ పేషెంట్ కి కార్సినోమా ఓవరీ అండి, అంటే అండాశయం యొక్క క్యాన్సర్ వచ్చింది, తనకి స్ప్రెడ్ అయి ఉంది. తనకి 3 వారాలకు ఒకసారి చొప్పున 6 కీమోలు తీసుకుంది. తర్వాత మళ్ళీ డిసెంబర్ లో బ్లడ్ తగ్గడం వల్ల వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా జరిగింది. ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు మాట్లాడరు, కేవలం పునర్జన ఆయుర్వేద మందులు వాడడం వల్లనే మొత్తం క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్తా ఉంటారు. ఇటువంటి వాళ్ళను నమ్మకండి, వాళ్ళు చెప్పేది కేవలం అబద్ధం మాత్రమే. ఇంకోటి ఏంటంటే మీరు టెస్టిమోనియల్స్ కనుక గమనిస్తే ఎప్పుడు కూడా లోవర్ సోషో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళతో మాత్రమే ఇటువంటి టెస్టిమోనియల్స్ ఇప్పిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కదా సార్, అందుకే వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్తారని. పనిచేయని మందుకి 10 పైసలు పెట్టినా కూడా దండగే అండి. నేను చెప్పేది అదే, క్యాన్సర్ లో ఆయుర్వేదం అనేది పనిచేయదు. ఇంత గట్టిగా నేను చెప్తున్నాను కదా పునర్జన ఆయుర్వేదం అని. వాళ్ళకి కావాలంటే కేసు ఏమని చెప్పండి. ఇంకొకటి, ఈ కేసులో ఆల్రెడీ కీమోథెరపీ తీసుకున్నట్టు కావచ్చు, డిశ్చార్జ్ సమ్మరీ కూడా మీకు స్క్రీన్ మీద వచ్చేలా చేస్తున్నాను, అదొకసారి చూడండి. నేను ఇటువంటి వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ సెలెక్టివ్ గా ఏం చేస్తున్నారు, మోడర్న్ మెడిసిన్ వల్ల తగ్గదు లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళ మందుల్ని లేదా వాళ్ళ సిస్టమ్ ని అమ్ముకునేలా చేస్తున్నారు తప్పితే దానిలో 0% ఎఫికసీ. పునర్జన ఆయుర్వేద ఏదైతే కార్సినోమా ఓవరీని నేను తగ్గించానని వీడియో రిలీజ్ చేశారో అది మొత్తం అబద్ధం.